హలో గైస్, ఎలా ఉన్నారు? యూట్యూబర్ హర్ష సాయి మీద రేప్ కేసు రిజిస్టర్ అయింది. హర్ష సాయి అంటే మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. పేదవాళ్ళకి డబ్బులు పంచే వీడియోస్ చేస్తూ ఉంటాడు. అయితే అతను ఒక అమ్మాయిని రేప్ చేశాడని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని, ఇంకా కొన్ని విషయాలపైన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసింది ఒక అమ్మాయి. అయితే ఇప్పుడు హర్ష సాయి మీద జానీ మాస్టర్ లాగా పోక్సో యాక్ట్ పెడతారని అంటున్నారు మీడియా వాళ్ళు. ఇంతకుముందు జానీ మాస్టర్ కేసు, దానికి ముందు రాజ్ తరుణ్ కేసు కూడా ఇదే పోలీస్ స్టేషన్ నుండి రన్ అవుతున్నాయి. అసలు ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టిన కేసు ఎంతవరకు నిజం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయో, అలాగే హర్ష సాయి మీద పోక్సో పెడతారా లేదా అనే వాటి గురించి ఈ వీడియోలో చెప్తాను. గతంలో జరిగిన కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గురించి ముందు చెప్తాను, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది అసలు హర్ష సాయి మిస్టేక్ చేశాడా లేదా అని. బేసిక్గా కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి పేరు ఫోటో ఎక్స్పోజ్ చేయకూడదని చెప్పి అమ్మాయిని చూపించడం లేదు, కానీ ఆ అమ్మాయి ఎవరో చెప్తాను. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మెగాలోడాన్ అని చెప్పి హర్ష సాయి డైరెక్షన్ అండ్ హీరోగా చేసిన ఒక సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. మీకు అది గుర్తుందా? అక్కడ నుండి చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. యాక్చువల్లీ ఆ సినిమా ప్రొడ్యూసరే హర్ష సాయి మీద కేసు ఫైల్ చేసిన అమ్మాయి. కేవలం హర్ష సాయి మీదే కాదు, హర్ష సాయి వాళ్ళ నాన్నగారి మీద కూడా ఆమె కేసు ఫైల్ చేసింది. అసలు ఇంతకీ కంప్లైంట్లో ఏముందంటే, హర్ష సాయికి నాకు ఎప్పటి నుండో పరిచయం ఉంది, దానివల్లనే నేను అతను హీరోగా పెట్టి ప్రొడ్యూసర్గా సినిమా చేశాను. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకున్నాడు, బలవంతంగా రేప్ కూడా చేశాడు. నా దగ్గర 2 కోట్ల రూపాయల డబ్బులు కూడా తీసుకున్నాడు. మా ఇద్దరి పర్సనల్ న్యూడ్ ఫొటోస్ కూడా తన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి గురించి అడుగుతుంటే ఏం చెప్పడం లేదు, అలాగే నా డబ్బులు వెనక్కి ఇవ్వమని చెప్పి అడుగుతున్నా సమాధానం చెప్పడం లేదు. గట్టిగా డబ్బులు అడుగుతుంటే నా న్యూడ్ ఫొటోస్ని లీక్ చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి ఆ అమ్మాయి కంప్లైంట్ ఫైల్ చేసింది. సో ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మీకు నేను తన ఫోటో అండ్ నేమ్ చెప్పలేను, కానీ మీరు మెగాలోడాన్ ప్రొడ్యూసర్ అంటే నేమ్ వచ్చేసింది గూగుల్లో. ఆమె బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ ఉంది కదా, అందులో కంటెస్టెంట్గా కూడా వెళ్ళారు. మీరు సరిగ్గా గమనిస్తే గ్రాండ్గా లాంచ్ చేసిన మెగాలోడాన్ టీజర్ ఈవెంట్ జరిగి 1 ఇయర్ దాటింది, కానీ ఇప్పటివరకు మళ్ళీ ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. మేబీ ఈవెంట్ అయిన కొన్ని మంత్స్కే వాళ్ళిద్దరికీ గొడవ స్టార్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే 2 నెలల క్రితం హర్ష సాయి ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ గురించి సడన్గా వెలుగులోకి వచ్చాడు. కానీ మీలో చాలా మందికి తెలియదు ఏంటంటే, ఆ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ చేసిందో ఆమె ఇన్స్టాగ్రామ్లో ఇదే సంవత్సరం ఏప్రిల్లో ఒక వీడియో చేసింది, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల తన ఫాలోవర్ డబ్బులు నష్టపోయాడని చెప్పేసి. సో ఆ నష్టపోయిన ఫాలోవర్కి ఆ అమ్మాయి హెల్ప్ చేసింది. ఆ తర్వాత నుండి స్లోగా ఒక్కో యూట్యూబర్ హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నారు. 2 months బ్యాక్ అది కొంచెం బాగా పాపులర్ అయ్యి హర్ష సాయిని తనందరి తను ఒప్పుకునే వరకు వచ్చింది. దానికి ఆయన ఒక వర్స్ట్ కంపారిజన్ కూడా చెప్పాడు, అది వేరే విషయం. కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్, ఆ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తన వీడియోస్లో కూడా ఎక్కువ సర్వీస్ చేస్తూ డబ్బులు పంచడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. సో లైక్ మైండెడ్ పీపుల్, ఇద్దరికి ఫేమ్ ఉంది, డబ్బులు కూడా ఉన్నాయి. సో కలిశారు, ఫ్రెండ్స్ అయ్యారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇక్కడ హర్ష సాయి ఇంటెన్షన్స్ వేరేలా ఉన్నాయి. అందుకే తన న్యూడ్ ఫొటోస్ని పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. బ్రో, అదొక జస్ట్ కంప్లైంట్, అందులో ఏమైనా రాయొచ్చు, నువ్వెలా కన్ఫర్మ్ చేసి చెప్తావు అని చెప్పి మీరు అనుకోవచ్చు. దానికి కూడా నా దగ్గర ఒక చిన్న ప్రూఫ్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. హర్ష సాయి ఫర్ యూ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సేమ్ అలాగే రావణ్ ఫర్ యూ అని చెప్పి ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది. అతను దాదాపుగా న్యూస్లో వచ్చే చాలా టాపిక్స్పై రెస్పాండ్ అవుతూ వీడియోస్ చేస్తుంటాడు. ఆ పర్టికులర్ ఛానల్కి హర్ష సాయి టీం నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఏముందంటే, హర్ష సాయి గురించి మాట్లాడకుండా ఉంటే మీకు కొంత మనీ ఇస్తాం, అలాగే మీరు పాజిటివ్గా వీడియోస్ చేస్తే ఇంకొంత మనీ ఇస్తామని చెప్పి ఆ మెసేజ్లో ఉంది. ఆ మెసేజ్ దేని గురించి వచ్చిందో తెలుసా? ప్రజెంట్ రన్ అవుతున్న ఈ రేప్ కేసు గురించి. ఇప్పుడు హర్ష సాయి కనుక నిజంగా తప్పు చేయకపోతే ఎందుకు మనీ ఇచ్చి యూట్యూబర్స్ నోరు మూయించాలనుకుంటుంది వాళ్ళ టీం? ఇది నా డౌట్. కాసేపు చేశారా లేదా అని పక్కన పెడితే, నిజానికి ఇష్యూ ప్రూవ్ అయ్యే వరకు మనం కంక్లూజన్కి రాకూడదు. హర్ష సాయి చేసిన సర్వీసెస్ చాలా మందికి హెల్ప్ అయ్యాయి, అది తను చేసిన మంచి, దానికి ఎప్పుడు అప్రిషియేషన్స్ ఇవ్వాలి. ఒకవేళ నిజంగా హర్ష సాయి కనుక తప్పే చేస్తే తను 10 మందికి మంచి చేశాడు కదా అని చెప్పేసి తన తప్పును పక్కన పెట్టకూడదు. అండ్ ఇప్పుడు చాలా మీడియా ఛానల్స్ వాళ్ళు చెప్తున్నట్టు హర్ష సాయి మీద పోక్సో పెడతారా అని చెప్పేసి. నాకు తెలిసి ఆ ఛాన్సే లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి 1995లో పుట్టింది. సో వాళ్ళిద్దరికి 10 years నుంచి పరిచయం ఉన్నా కూడా అప్పటికి ఆ అమ్మాయి మేజరే, మైనర్ అయితే కాదు. సో పోక్సో ఉండదు. ప్లస్ హర్ష సాయి కోసం పోలీసులు వెతుకుతున్నారు, వాళ్ళు తన వర్షన్ కూడా విన్నాక మనకి పూర్తి నిజాలు తెలుస్తాయి. అంటిల్ దెన్ బీ రెస్పాన్సిబుల్ గైస్. థ్యాంక్ యూ. జై హింద్.